ఆయనకి మీ ద్వారా చెప్తున్నాను. అర్థం కాదు, ఎవరిని రాణిస్తే అంటే మెషిన్లన్నీ మళ్ళీ మాట్లాడేసుకుంటాడేంటి? కాదండి, అర్థం ఏంటి? మేము రాణిస్తే కదా, మేమంటే నాకు అర్థం కాలేదు మీరు అన్నది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము రాణిస్తే కదా అని. అంటే నేను పవన్ కళ్యాణ్ గెలిపోవటములు మా చేతిలో ఉంటాయా? ఉంటాయి అని మాట్లాడుతున్నానంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను అన్నానండి, నేను అసలు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ని నేను రానివ్వను, చంద్రబాబుని రానివ్వను అని నేను దబాయించి చెప్తాను అనుకోండి, నేనెవరిని? నాకున్నది ఒక్క ఓటు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఒక్క ఓటు. ఓటు ఉందో లేదో మరి చూడాలి, చెక్ చేయాలి. ఇందులో ఓటు ఉండదు, లేకపోతే నామినేషన్ వేయటం కుదరదుగా. ఏ ఊళ్ళో ఉందో తెలియదు. మరి నాకు ఒక ఓటు, ఆయనకు ఒక ఓటు, చంద్రబాబు గారికి ఒక ఓటు, వాళ్ళ అబ్బాయికి ఒక ఓటు. అంటే ఒక్కొక్క ఓటు కాలమే మేము ఓట్లని మేమే అంటే అంత దమ్ముగా మాట్లాడుతున్నామంటే మాట్లాడేసుకున్నారా అని అడుగుతున్నాను. ఇవన్నీ ప్రజలు తలుచుకుంటే, అంటే ప్రజలు తలుచుకున్నా కూడా మెషిన్లు ఉన్నాయి కాబట్టి, అదే పేపర్ అయితే ఎవరిని మనం తప్పుపట్టాల్సిన పని లేదు. మెషిన్లో లెక్కలు తప్పు ఉన్నాయి అనేది ఆధారాలతో సహా చూపించాం. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కాగితాల్లోనే ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని తడకలు ఉన్నాయి, ఎంత నవ్విపోయే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ ఆధారాలతో సహా చూపించాం. దాన్ని వదిలేసి కొన్ని చేతన అయితే మీ ప్రభుత్వం ఉంది, మీరు చేయండి. మాట మాటకి బాబాయ్ గొడ్డలి, బాబాయ్ మటరు. సంవత్సరం అయిపోయింది, ఏది మీ బాబాయ్ మటర్ అంటున్నా? బాబాయ్ గారు అమ్మాయి ఏది? బాబాయ్ గారు మటర్ ఏది? అంటే అధికారంలోకి రావటానికి ఏ గడ్డైనా కలుస్తారు మీరు అందరూ అనేది, ఇట్లాంటివన్నీ కూడా ఉదాహరణలు అనేది ప్రజలను ఒకసారి గమనించమని చెప్పాను. బాబాయ్ గారు అమ్మాయి లేదు, అప్పుడు వారం వారం బాబాయ్ గారు అమ్మాయి, వారం వారం ఇక్కడ ఎలక్షన్లో బాబాయ్ గారు అమ్మాయి ఏది? బాబాయ్ మటర్ ఏది? బాబాయ్ మటర్లో ముందుకెళ్ళింది ఏది? జగన్మోహన్ రెడ్డి గారు చంపేశాడన్నారు కదా. సారా కేసు, బ్యాందీ కేసులోనే ఇంతవరకు మీ వల్ల కాలేదు. అంటే తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే ఈ లిక్కర్ కేసు, లేదా బాబాయి గొడ్డలి, బాబాయి మటరు, బాబాయి హత్య, చెల్లి ఆస్తి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యశస్సుని తగ్గించటానికి, జగన్మోహన్ రెడ్డి గారి కీర్తిని చంపటానికి, జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉన్నటువంటి ప్రేమని విరగగొట్టంటే విషం చిమ్మే ప్రయత్నంలోనే ఈ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, దానికి ప్రచార మాధ్యమాలు అన్నీ వంతపాడటం అనేది ప్రజలు గమనిస్తున్నారు. వందకి 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని మెండుగా దోహదపడింది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా తెలుగు ప్రచార మాధ్యమాల, తెలుగు దినపత్రికల లేదా నిలువెల్ల ఒళ్ళంతా రక్తం ఎర్రగా కాకుండా పచ్చగా ఉన్నటువంటి, పచ్చగా ప్రవహిస్తున్నటువంటి మేధావులందరి యొక్క విష ప్రచారం మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజల్లో మచ్చ ఏర్పడింది తప్పితే, వాస్తవానికి ఈ రోజుకి కూడా ప్రజలు ప్రజలు ఒకసారి నెమరు వేసుకుంటున్నారు. అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేశాడు, ఈ దుర్మార్గులు నమ్మి మనం మోసపోయామే అని చెప్పని ఈ రోజున ప్రజలు నెమరు వేసుకుని జగన్ గారి మీద, అందుకే జగన్ గారు కాలు కదిపితే చాలు లెక్కకి మిక్కిలిగా జనం
అంటే వెర్రి అభిమానాన్ని చూపించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అరే మేము మోసగాళ్ళని నమ్మి మోసపోయాం, మంచోడిని వదులుకున్నామనేటువంటి ఆ పునరాలోచనే ఇలా ప్రజలు లెక్కకి మిక్కిలిగా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా వచ్చేటువంటి ఆ అభిమానమే వాళ్ళ దాని కొలమానం. దాహం తీరట్లేదు అంటే వీళ్ళంతా నరరూపాల్లో సంచరిస్తున్నటువంటి సైకోల్లాగా ఇప్పటికే సమాజం గుర్తించింది. ఇది ఒక మన్నవ గ్రామానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, లేదా గుంటూరు జిల్లా మన్నవ గ్రామం ఒక్కటి మాత్రమే ఈ కోవ కిందకు వచ్చేటువంటి పరిస్థితులు కాదు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా నిటారుగా రౌడీ మూకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకొని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను, లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా, ఈ కిరాతక మూకలకు సింహ స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుద్ధి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహ్యభావం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ, భయం కానీ, వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా, అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి, ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన. అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని మాట్లాడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు. అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో, ఎస్పీల సమావేశంలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి, మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితెగించి జిల్లా అధికారులకు చెప్తాడు. అంటే దేవుడి సాక్షిగా, అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ